తెలంగాణ బిల్ ఆమోదం పొందింది. అది మాటల కందని విజయం, ఊహ కందని అనుభూతి, దశాబ్దాల కన్నీళ్లను ఆనంద భాష్పాలుగా మార్చిన క్షణాలు, ఆత్మగౌరవ ఆకాంక్షను వెన్నుతట్టిన నినాదం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్ర హోదాతో తెలంగాణ రొమ్ము విరుచుకుని నిలబడింది. ఈ చారిత్రక విజయానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఆయనే కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. చారిత్రక ఘట్టానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన కేసీఆర్ పై V6 స్పాట్లైట్. ఆయన ఓ సంచలనం, మౌనం ఓ వ్యూహం, ఉద్యమమే ఊపిరి, సెంటిమెంటే బలం. 3 దశాబ్దాల రాజకీయ జీవితం, 13 ఏళ్ల పాటు ఉద్యమ ప్రస్థానం. తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజకీయాలు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో ఉద్యమాన్ని నడిపారు. రాజకీయ సిద్ధాంతాలతో కాకుండా కేవలం ఉద్యమ సిద్ధాంతంతో ఎన్నో ఎత్తులేశారు, మరెన్నో వ్యూహాలు అమలు చేశారు. చివరికి విజయం సాధించారు. కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, పార్టీని నడిపించిన తీరుపై హ్యావ్ ఎ లుక్. బక్కపలచని పర్సనాలిటీ, రివటలాంటి రూపం, కొట్టినట్టుండే మాటలు. నేను మాట ఇచ్చిన ప్రజల కంటే తల నరుక్కుంటా గాని తల వంచే సమస్య లేదు. దగాపడ్డ చరిత్రను యాసతో కలిపి చెప్పే తెలివితేటలు. मैं अकेला ही चला था जानिबे मंजिल मगर लोग आते गए कारवां बनतागा. ఒక్కనే ఆ రోజు కానీ ఎక్కడికి పోయినా ఈరోజు సముద్రం ఒక ఉప్పెన, ఒక అద్భుతమైనటువంటి పద్ధతిలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, అంతకు మించిన ముక్కుసూటితనం, ఎన్ని అవాంతరాలెదురైనా జెండా దింపని ధైర్యం, ఇవన్నీ ఉన్న వ్యక్తే కేసీఆర్. కేసీఆర్ అకుంఠిత దీక్ష, పట్టుదలతోనే రాష్ట్రం సిద్ధించింది. 6 దశాబ్దాల ఆకాంక్ష ఫలించింది. ఏళ్లుగా అసమానతల మధ్య బతికిన తెలంగాణ సమాజాన్ని తలెత్తుకునేలా చేశారు ఈ ఉద్యమ ఛాంపియన్. రాజ్యసభలో బిల్ ఆమోదం పొందగానే కేసీఆర్ మొహంలో కనిపించిన విజయ దరహాసం అంతా ఇంతా కాదు. 2 దశల్లో సాగిన ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో పార్టీలొచ్చాయి. మరెంతో మంది ఉద్యమాన్ని ఎత్తుకున్నారు, పదవులు అనుభవించారు. ఎన్నో విమర్శల మధ్య కేసీఆర్ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కానీ ఎవరికీ సాధ్యం కాని అరుదైన విజయాన్ని కేసీఆర్ సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అనేటటువంటి కృతనిశ్చయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఉద్యమించడం కోసం ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటిస్తూ ఉన్నాను. ఈ అపురూప ఘట్టంతో పోరాటంలో ప్రాణాలర్పించిన 150 మంది ఆత్మలకు శాంతి దొరికినట్టయింది. కడుపు కోత అనుభవించిన తల్లులు మహత్తర విజయాన్ని చూసి పులకించారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాక కేసీఆర్ స్పీచ్ ఇచ్చారు. ఈ విజయం ప్రొఫెసర్ జయశంకర్ సార్కి అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఉద్యమం తమ శరీరాలను దహించుకొని తెలంగాణ కోసం అసూలు బాసినటువంటి అమరవీరులు మా విద్యార్థి వీరులకు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కంట తడితోని, కన్నీటి కళ్ళతోని అమరవీరులకు కూడా నేను ఈ సందర్భంగా నివాళులు అర్పించుకుంటా ఉన్నా. ఈ సందర్భంలో ఉద్యమ భావజాలాన్ని గొప్పగా అందించినటువంటి మా జయశంకర్ గారు మా మధ్య లేకపోవడానికి నేను చాలా బాధపడతా ఉన్నా. వారు ఉంటే అసలు వారు ఎంత ఆనందపడేవారో, ఎంత సంతోషపడేవారో. ఉద్యమ భావవ్యాప్తిని సిద్ధాంతకరించినటువంటి తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందినటువంటి జయశంకర్ గారు లేకపోవడం నేను దురదృష్టంగా భావిస్తా ఉన్నా. వారికి కూడా ఈ విజయం అంకితం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతేనేం విద్యార్థుల ఆశయాల్ని, మేధావుల ఆలోచనల్ని, తెలంగాణ ప్రజానికం ఆకాంక్షల్ని నెరవేర్చి శభాష్ అనిపించుకున్నారు. 13 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. దాన్నో రాజకీయ పార్టీగా నడిపిస్తూనే ఉద్యమ సంస్థగా మలిచారు. ఆ ప్రయాణంలో అన్ని పార్టీలతో తెలంగాణకు జై కొట్టించారు. తెలంగాణ వాదానికి, ఆత్మ గౌరవానికి గౌరవమివ్వకపోతే ఈ ప్రాంతంలో నెగ్గుకురాలేని అనివార్యత కల్పించారు. రాజకీయంగా పోరాడుతూనే రాష్ట్రపతితో ప్రకటన చేయించే స్థాయికి ఉద్యమాన్ని చేర్చారు కేసీఆర్. పొలిటికల్ లాబియింగ్ తో దేశవ్యాప్తంగా మెజార్టీ పార్టీలతో తెలంగాణకు అనుకూలంగా లేఖలిప్పించారు. బాల్ ఠాక్రే ఉన్నప్పుడు శివసేన తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది. జేడీయూ, అకాలీదళ్ కూడా మద్దతిచ్చాయి.
కానీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే టైంకి ఆ పార్టీలు మాట మార్చాయి. కానీ చాలా పార్టీలతో ఆయన తెలంగాణకు జై కొట్టించగలిగారు. అందుకే పార్లమెంట్లో బిల్ ఆటంకాలేవీ లేకుండా ఆమోదముద్ర వేయించుకుంది. దశాబ్దాలుగా కుట్రల్ని కుతంత్రాల్ని భరిస్తూనే వచ్చింది తెలంగాణ. 2009లో ప్రకటన తరువాత ఆగిపోయింది. అందుకే సీమాంధ్ర నేతల కుట్రకు మరోసారి తెలంగాణ దగా పడుతుందేమోనని ఏమూలో చిన్న భయం. కానీ కేసీఆర్ మరోసారి జాతీయ నేతలతో చేసిన లాబియింగ్ ఫలించింది. దానికి తోడు ప్రభుత్వ ప్రతిపక్షాలు తెలంగాణకు మద్దతివ్వక తప్పని పరిస్థితులేర్పడ్డం కూడా కలిసొచ్చింది. రాష్ట్రంతో తిరిగొస్తానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ చివరికి పంతం నెగ్గించుకున్నారు, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఎన్నో విమర్శలు, మరెన్నో కుయుక్తులు, ఉద్యమాన్ని నీరు కార్చేందుకు, పార్టీని భూస్థాపితం చేసేందుకు సీమాంధ్ర నేతలు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఒకానొక దశలో కేసీఆర్ కు ఉనికే లేదనుకునే పరిస్థితి తెచ్చారు. కానీ ఫీనిక్స్ పక్షిలా లేచొచ్చారు, రాష్ట్రాన్ని సాధించారు. 13 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేస్తూ ఉద్యమాన్ని మలుపులు తిప్పుతూ కేసీఆర్ చేసిన పోరాటం తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసింది. ఇంతకీ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఏం చేశారు? 2001 ఏప్రిల్ 27 జలదృశ్యం సాక్షిగా టీఆర్ఎస్ ముందుకొచ్చింది. రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. కానీ అన్ని పార్టీల కంటే భిన్నంగా ఉద్యమమే ఊపిరిగా మారింది. రాజకీయ సిద్ధాంతాలతో ఉద్యమ సిద్ధాంతంతో పనిచేసింది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అనేటటువంటి కృతనిశ్చయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం కోసం ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి ఆశీర్వాదాల మధ్య ప్రకటిస్తూ ఉన్నాను. పార్టీ స్థాపన తరువాత ఎన్నో విమర్శలొచ్చాయి. చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చుంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టేదే కాదని కేసీఆర్ ని విమర్శించిన వాళ్లు చాలా మంది. పార్టీతో పాటు ఆయన్ని అణగదొక్కేందుకు ఎన్నో కుట్రలు జరిగాయి. 13 ఏళ్ల ప్రస్థానంలో దేశంలోనే ఏ రాజకీయ నేత ఎదుర్కోనన్ని అవమానాలు, దాడులు, దిష్టిబొమ్మ దహనాలు కేసీఆర్ మాత్రమే ఎదుర్కొన్నారు. అయితేనేం రాష్ట్రాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. తెలంగాణ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి మరిచిపోలేనటువంటి మధురమైన ఘట్టం. తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వం కోసం కొనసాగించినటువంటి 6 దశాబ్దాల పోరాటం అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఘట్టం. తెలంగాణ చరిత్రలో భవిష్యత్తులో ఈరోజు జరిగినటువంటి ఈ ఘట్టం సువర్ణ అక్షరాలతో లిఖించబడటం ఖాయం. 1969 తర్వాత 2001లో మొదలైన తెలంగాణ ఉద్యమం రాష్ట్రాన్ని అట్టుడికించింది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఫ్రీ జోన్తో మొదలైన ఉద్యమం పతాక స్థాయికి చేరింది. తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగడం ఉద్యమ రూపాన్ని మార్చేసింది. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం సాగుతూనే ఉంది. కానీ 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావంతో అది మలిదశ ఉద్యమంగా మారిపోయింది. అణచివేతల మధ్య ఊవెత్తున ఎగిసిన ఉద్యమం ఎప్పటికప్పుడు నీరుగారిపోయేదే. కానీ టీఆర్ఎస్ పుట్టుక తర్వాత ఉద్యమ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఉద్యమాన్ని ఎన్ని మలుపులు తిప్పాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ట్యూన్ చేయాలో అలా చేశారు. ఎప్పటికప్పుడు ఉద్యమ వేడి తగ్గకుండా, రాజకీయంగా వెనుకడుగు వేయకుండా చూశారు. తెలంగాణ విషయంలో కేంద్రాన్ని ఊపిరి సలపకుండా చేశారు కేసీఆర్. తెలంగాణ చదువుకునే విద్యార్థులు మంచిగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలి, నా ఉద్యోగ సోదరుల ఇల్లు పచ్చగా కరకరలాడాలి, తెలంగాణకు నదుల నీళ్లు రావాలి, తెలంగాణ రాష్ట్రం కావాలి. వలవల ఏడుస్తున్న పాలమూరు జిల్లా కృష్ణానది నీళ్లతోని పులీతమై పచ్చని పంటలతోని కరకరలాడాలి. దానికోసం ఆత్మార్పణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. డిక్లేర్ చేస్తా త్వరలోనే డేట్. ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా ఒక్కనే, భూమి ఆకాశం ఒకటి చేస్తా. 13 భారీ బహిరంగ సభలు, 100 కోట్ల ఖర్చు. ఓ ఉద్యమ పార్టీ కేవలం 10 ఏళ్లలో చేసిన ప్రయత్నం ఇది.
దేశ చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ కండక్ట్ చేయనన్ని భారీ బహిరంగ సభల్ని ఒక్క ప్రాంతంలోనే అది 10 ఏళ్ల స్పాన్ లో నిర్వహించింది టీఆర్ఎస్. బహిరంగ సభలకు జనం నుంచే డబ్బు స్వచ్ఛందంగా రావడం ఒక్క టీఆర్ఎస్ మాత్రమే సొంతం చేసుకున్న రికార్డ్. అంతలా జనాన్ని ఉద్యమానికి అట్రాక్ట్ చేసిన క్రెడిట్ కేసీఆర్దే. 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో నలిగిపోయింది ఎవడు, నష్టపడ్డది ఎవడు, చచ్చిపోయింది ఎవడు, వలసలు పోయింది ఎవరు, ప్రమోషన్ రాక కుంగి కునారిల్లిన ఉద్యోగులు ఎవరు, నిజంగా నష్టపరిహారం అంటూ కేంద్రమో ఇంకోడో ఇస్తే ఎవరికి ఇవ్వాలి? ధర్మంగా నష్టపోయినోనికి ఇవ్వాలి, నలిగిపోయినోనికి ఇవ్వాలి. వాళ్ళు మమ్మల్ని ఎంత నిందించినా మద్రాసులు పంపించినట్టు పంపించద్దు. 4 రోజులు 3 రోజులు 10 రోజులు వాళ్ళు ఎన్ని రోజులు ఉండదలుచుకుంటే ఉండని, వాళ్ళకి కావాల్సిన వసతి సౌకర్యం 4 బంగ్లాలో మంచో చెడను నడిపించుకొని పోయి వాళ్ళు కట్టుకున్నాక నేను పోయి మాకు పెద్ద అభ్యంతరం కాదు అని నేను చెప్పాను. ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి వచ్చిన ఉద్యోగి హైదరాబాద్ నడిగడ్డ మీద గొంతుకు వస్తాను చూపించుకోవద్దు. గొంత నిజంగా మేము గనక తెలంగాణ ప్రజలం కానీ, మా ఉద్యోగులు కానీ, మా ఉద్యమకారులు కానీ ఆ సభ జరగనీయద్దు అని మేము కన్నెర్ర చేస్తే దుమ్మైపోతుంది. మీరు గొంతులు కాదు. హైదరాబాద్ పొలిమేరలో కూడా అడుగు పెట్టలేరు. 2001లో పార్టీ పెట్టిన కొన్ని నెలలకే పంచాయతీ ఎన్నికలొచ్చాయి. అందులో రికార్డు విజయం సాధించింది టీఆర్ఎస్. దాంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. 26 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు సొంతం చేసుకుంది. అదే ఊపులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది ఆ పార్టీ. కానీ కాంగ్రెస్ డ్రామాలో కేసీఆర్ పావులా మారారు. అప్పట్లో వైఎస్ ఆడిన ఆకర్ష్ గేమ్తో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. తొలిసారిగా కేసీఆర్ చవిచూసిన పొలిటికల్ దెబ్బ అది. దాని నుంచి కోలుకోవడానికి ఆయనకు చాలా టైమే పట్టింది. ఈ గ్యాప్ లో రాజీనామాలు, ఉప ఎన్నికలతో సాహసాలు చేశారు కేసీఆర్. సెంటిమెంట్ హీట్ తగ్గకుండా చూశారు. 2009 ఎన్నికల నాటికి మళ్లీ బలం పుంజుకున్నారు. కాంగ్రెస్ తో దోస్తీకి ఖుదాహాఫీజ్ చెప్పేసి మహా కూటమిలో చేరిపోయారు. కానీ ఎన్నికల్లో దెబ్బతిన్నారు. 2 ఎంపీ సీట్లు, 10 మంది ఎమ్మెల్యేలకు పరిమితమయ్యారు. ఆ దశలో కేసీఆర్ పని అయిపోయిందన్న వాళ్లు ఉన్నారు. కానీ ఫ్రీ జోన్ ఉద్యమంతో ఫీనిక్స్ పక్షిలా లేచొచ్చారు కేసీఆర్. ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. వైఎస్ హఠాన్ మరణంతో కేసీఆర్ ఉద్యమాన్ని మరింత ఉరకలెత్తించారు. ఆఖరి ప్రయత్నంగా ఆమరణ దీక్షకు దిగారు. దాంతో కేంద్రం దిగొచ్చింది. తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసింది. కానీ రాజకీయ వ్యూహంలో అది కూడా వెనక్కి వెళ్లింది. 2004 నుంచి 2009 వరకు కేవలం 5 ఏళ్లలో ఉద్యమం ఎన్నో మలుపులు తిరిగింది. సోనియాను దేవత అన్న నోటితోనే దెయ్యమని విమర్శించారు. కొన్నిసార్లు వ్యక్తిగత విమర్శలు చేసి విమర్శల పాలయ్యారాయన. తెలంగాణ ఇస్తామంటే గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటామంటూ సపరేట్ స్టేట్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమన్న సంకేతాలిచ్చారు. విశ్వసనీయతను కాపాడుకుంటూ పార్టీతో పాటు ఉద్యమాన్ని నడిపించడంతో ఉద్యమ ఛాంపియన్ గా ఎదిగారు. అందుకే ఆయన మాట తెలంగాణకు వేదంగా మారింది. పిలిచినప్పుడల్లా వచ్చి ఉద్యమంలో పాల్గొంది. ఆ నాయకత్వ లక్షణమే రాష్ట్ర సాధనకు కారణమైంది. తెలుగు జాతికి 2 రాష్ట్రాలెందుకు, కలిసుంటేనే కలదు సుఖమంటూ కొందరు నేతలు చేసిన విష ప్రచారం వీగిపోయింది. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం ఏర్పడింది. ఇది ఖచ్చితంగా కేసీఆర్ క్రెడిటే. 2009లో వచ్చినట్టే వచ్చి చేజారిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ ఒడిసి పట్టారు. ఇంతకీ ఈ విజయం కేసీఆర్ కు ఎలా సాధ్యమైంది? ప్రకటన తర్వాత జరిగిన పరిణామాలేంటి? 2009 నవంబర్ 28న కేసీఆర్ ఆమరణ దీక్ష 14F రద్దుతో తెలంగాణ ఉద్యమం ఉరకలెత్తింది. ఆ వేడి చల్లారక ముందే ఫ్రీ జోన్ అంశంతో కదం తొక్కారు కేసీఆర్. పాలకుల పక్షపాతంతో కసిరగిలిన తెలంగాణకు మద్దతుగా కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. 12 రోజుల పాటు సాగిన దీక్షకు కేంద్రం తల వంచింది. డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. కానీ రాజీనామా డ్రామాలతో, రాజకీయ కారణాలతో వచ్చిన తెలంగాణ ఆగిపోయింది. ఆ తర్వాతే అసలు ఉద్యమం మొదలైంది. వెనక్కి వెళ్లిన తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ మరో ఉద్యమానికి తెరతీశారు. అన్ని రాజకీయ పార్టీలతో పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేశారు. ఆ గొడుగు కిందే రాష్ట్ర సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కానీ స్వార్థ రాజకీయాలతో కొన్ని పక్షాలు తప్పుకున్నాయి. పార్టీలు, నేతలు కలిసి వచ్చినా రాకపోయినా కేసీఆర్ వెనుకడుగు వేయలేదు. జనాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చారు.
ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను జనం నుంచే వినిపించేందుకు ఎన్నో వ్యూహాలు అమలు చేశారు. సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ ఉద్యమం లాంటివి చేపట్టారు. దాంతో మరింత హీట్ రగిలింది. భారీ బహిరంగ సభలు, వినూత్న నిరసనలు, లెక్కలేనన్ని బందులు. ఉద్యమం నీరుగారుతుందనుకున్నప్పుడల్లా రాజీనామాలు. రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ చేయని ప్రయత్నం లేదు. కేసీఆర్ అనుసరించని వ్యూహం లేదు. వంట వార్పుతో జనాన్ని రోడ్లపైకి తీసుకొచ్చారు. రైల్ రోకో పేరుతో పట్టాలపై ధర్నాలు చేయించారు. ఒక్క పిలుపుతో తెలంగాణ మొత్తాన్ని కదిలించే ఉద్యమ శక్తిలా మారారు కేసీఆర్. ఔరేక్ దక్కా, తెలంగాణ పక్కా అంటూ ఉద్యమం నీరుగారిన ప్రతిసారి స్ఫూర్తినిచ్చేందుకు ట్రై చేశారు. इस तरह से हिंदू मुस्लिम सब हम मिलके रहते थे। मैं एक ही बात आपसे कहना चाहता हूं, आज आंध्रा के लोग, आंध्रा के नेता लोग हमको गुमराह करना चाहते, लेकिन तारीख बताता है, तारीख गवाह है, जब कभी दुनिया में इंसाफ का जंग हुआ, अगर हमारे तेलंगाना जद्दोजहद में इंसाफ है, नियत है, तो अल्लाह ताला का करम जरूर होगा। उनका अगर करम है, उनका अगर साया। ఉద్యమం ఉధృతంగా సాగినా కేసీఆర్ ను ప్రత్యేకమైన లీడర్ గా నిలబెట్టిన అంశం ఒకటుంది. అది 13 ఏళ్ల ఉద్యమంలో ఎక్కడా హింసకు చోటు లేకపోవడం. ఎక్కడెక్కడి జిల్లాల్లో, ఊళ్లలో జనాన్ని కదిలించేలా ఉద్యమ వ్యూహాన్ని అమలు చేశారు కేసీఆర్. వ్యూహాలు పన్నడం, వాటిని పక్కాగా అమలు చేయడం, దాంతో కేంద్రం దిగొచ్చేలా చేయడం. ఉద్యమ పార్టీగా ఎక్కడా అదుపు తప్పకుండా ప్లాన్డ్ గా నడిపించడం కేసీఆర్ మేధస్సుకు నిదర్శనం. ఆయన హ్యాండిల్ చేసిన ప్రతి మూవ్మెంట్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెగ తగిలించేదే. ప్రతిదీ ప్లాన్డ్ గా ఆర్గనైజ్ చేసిన క్రెడిట్ కేసీఆర్దే. అందుకే తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చినా రాష్ట్ర సాధన క్రెడిట్ అల్టిమేట్ గా కేసీఆర్దే. ఏదైతేనేం 4 కోట్ల మంది పోరాటానికి ఫలితం దక్కింది. అమరవీరుల త్యాగాలకు ఓ రూపం వచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి సిద్ధాంతకర్తల కష్టం వృధా కాలేదు. వీటన్నింటినీ నిజం చేసిన క్రెడిట్ కేసీఆర్దే. అందుకే ఆయన ఉద్యమ ఛాంపియన్. ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో అడ్డంకులు, లక్ష్యం దిశగా సాగిన పయనంలో ఎన్నో విమర్శలు, మరెన్నో అవమానాలు, ఆటుపోట్లను ఎదుర్కొని సాధించిన విజయంలోనే అసలు మజా. మొత్తానికి రాష్ట్రంతో తిరిగొస్తానన్న ఆయన మాటలు నిజమయ్యాయి. లక్ష్యం నెరవేరింది. కష్టమైన గమ్యాన్ని చేరామన్న సంతృప్తి మిగిలింది. అందుకే విలీనం గురించి ఆలోచిస్తున్నారు కేసీఆర్. ఉద్యమ పార్టీగా లక్ష్యం నెరవేరినా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పాలు పంచుకోవాల్సి ఉందని సంకేతాలిచ్చారు. రాష్ట్ర సాధనలో సక్సెస్ అయ్యారు. ఇక నవ తెలంగాణ నిర్మాణంలో పాలు పంచుకోవాలి. ఏళ్లుగా సాగిన అసమానతలు, అంతకు మించిన అవమానాలు, అడుగడుగునా హక్కులు కాలరాసిన సందర్భాలు, ఆర్థికంగా రాజకీయంగా ఏ రకంగా చూసినా తెలంగాణ కోల్పోయింది ఎక్కువే. అందుకే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఎప్పుడు మొదలు పెట్టినా అదే వేడి, ఎక్కడ మొదలు పెట్టినా అదే సెంటిమెంట్. టీఆర్ఎస్ స్థాపనతో తెలంగాణ డీమెర్జ్ అయింది. తెలంగాణ చరిత్రకు కొత్త అర్థాన్ని చెప్పింది. ఈ విజయానికి ముందు ఎన్నో మలుపులున్నాయి, మరెన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్ ప్రస్థానంతో పాటు కేసీఆర్ ఎదుర్కొన్న ఆటుపోట్లు బహుశా దేశంలో ఏ నేత భరించి ఉండడు. అన్నీ తట్టుకుని నిలబడిన ఆయన ధైర్యం తెలంగాణకు ఆదర్శం కావాలి. ఉద్యమ నేతగా టార్గెట్ ఫినిష్ చేశారు కేసీఆర్. కాంగ్రెస్ తో విలీనంపై ప్రచారం జోరందుకుంది. రాజకీయాలెలా ఉన్నా ఇప్పుడు నవ తెలంగాణ నిర్మాణంపై చర్చ మొదలైంది. సాధించాల్సిన, ఛేదించాల్సిన ఎన్నో సవాళ్లున్నాయి. రాష్ట్ర సాధన సాకారమైంది. కానీ కొత్త రాష్ట్ర నిర్మాణం ఎలా ఉండబోతుందన్నదే అందరి డౌట్. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ది సెపరేట్ పేజ్. పాలిటిక్స్ లో ఆరోపణలు, విమర్శలు కామన్. నాయకుడిగా అన్నింటినీ ఎదుర్కొన్నారు. ఏదైతేనేం అనుకున్న లక్ష్యం నెరవేరింది. ఇక ఆయన పోషించే పాత్ర ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరం. దానికి కాలమే సమాధానం చెప్పాలి. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్డ్.